ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక సైతం, నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం, కొత్తగా రైతు విద్యా కమిషన్లకు చైర్మన్ల నియామకం, పరిశీలనలో పలువురి పేర్లు, సీఎం అమెరికా టూర్ ముగియగానే ప్రకటించే ఛాన్స్. సో ఈ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేయబోతున్నారు. ఇంకా 16, 17 నామినేటెడ్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. అండ్ పీసీసీ అధ్యక్ష ఎంపిక పెండింగ్లో ఉన్నది. ఈ ఆషాఢ మాసం అని ఆపినట్టున్నారు ఒకటి, వీళ్ళు ఎవరికి వాళ్ళు తన్నుకున్నారు, ఎవరికి వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటున్నారు. చల్ ఇప్పుడు కాదని చెప్పి హైకమాండ్ ఇంకొక నెల రోజులు వాయిదా వేసింది. ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. అండ్ ఇంకా 12 మంది మంత్రులు ఉన్నారు, ఇంకొక 6 ఉండాలి. మనకున్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ప్రభుత్వంలో 18 మంది మంత్రులు ఉండాలి. 12 మందిని నియమించారు. ఇంకొక 6 ముఖ్యమంత్రికి వెసులుబాటు ఉన్నది నియమించుకోవడానికి ఆయన టీం. మరి 6 ఎవరికి మంత్రులుగా అవకాశం దక్కుతున్నది ఇక్కడ కీలకంగా కనిపిస్తూ ఉన్నది. ఇక మళ్ళా షురూ అయింది, మళ్ళా ఢిల్లీ బాట పట్టబోతున్నారు అనమాట. ఇక మళ్ళీ ఆడిపోయి మళ్ళీ లాబింగ్లు, కథా వ్యవహారం. ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో పాటుగా పీసీసీ చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పోస్టులు సైతం భర్తీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈసారి కొత్తగా రైతు విద్యా కమిషన్లకు చైర్మన్లు నియమించబోతున్నారని, పేర్లు సైతం ఇప్పటికే ఫైనల్ అయినట్టుగా సమాచారం. సీఎం అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నది. ఆయన 13కో 14కో వస్తున్నాడు. అంటే ఇంకొక వారం 10 రోజులు, నేను అనుకోని ఈ మంత్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ 1st వీక్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ కసరత్ అట. ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ స్థానాలకు ఎలక్షన్స్ అట. వచ్చే ఏడాది మార్చి 29వ తేదీన పదవీ కాలం కంప్లీట్. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఓటర్ల పేర్ల నమోదుకు ఛాన్స్. డిసెంబర్ 30వ తేదీన ఓటర్ లిస్టు తుది జాబితా విడుదల. మస్తు టైం ఉంది. ఇంకా మార్చ్ అంటే ఇవాళ మనం ఆగస్టులో ఉన్నాం. చాలా రోజులు ఉంది ఇంకా. ఎక్కడిది, ఏ ఎలక్షన్ ఇది? ఇదేంటంటే ప్రస్తుతం శాసన మండలిలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న తాటిపర్తి జీవన్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచిండు. ఇప్పుడు ఆయన పదవీ కాలం అయిపోతున్నది. అండ్ టీచర్ ఎమ్మెల్సీలుగా ఉన్న కూర రఘోత్తమ్ రెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్. నెక్స్ట్ అలుగుబెల్లి నర్సిరెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ. ఆ 2 టీచరు, 1 గ్రాడ్యుయేట్ అనమాట. ఈ పదవీ కాలం మార్చి 29వ తేదీన ముగుస్తుంది. ఎప్పుడు? 2025 మార్చ్. సో వీరి స్థానాల్లో కొత్త వాళ్ళని ఎన్నుకోవాలన్నమాట. పీసీసీ అధ్యక్ష రేసులో 2 పేర్లు ఉన్నాయట. ఒకరు బలరాం నాయక్ అండ్ మహేష్ గౌడ్ అట. మధుయాష్కి ఎగిరిపోయిందా? ఇప్పుడు బలరాం నాయక్ ఆల్రెడీ ఎంపీగా ఉండనే ఉండే, మహేష్ గౌడ్ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉండనే ఉండే. ఏ పదవి లేని వాళ్ళని ఒక సీనియర్ని పెట్టొచ్చు కదా. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ సైతం పీసీసీ పదవి కోసం అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడితో పాటు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉన్నది. మరి ఏ పదవులు ఎవరికి వర్తిస్తాయో అనేది చూడాల్సి ఉన్నది.